ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. మూవీ స్టార్ట్ అవగానే వివేకానందన్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. అతను తన భార్య సితారాతో చాలా వైల్డ్ గా ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అందువల్ల ఆమె నొప్పితో గట్టిగా అరుస్తుంది. వేరే గదిలో ఉన్న వివేక్ వాళ్ళమ్మ ఆ అరుపులు విని ఏమైందని అడుగుతుంది. దానికి వివేక్ ఆమె మీద బల్లి పడిందని చెప్పి మేనేజ్ చేసేస్తాడు. యాక్చువల్ గా వివేక్ సిటీలో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాడు. వీకెండ్స్ లో ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు. మరుసటి రోజు వివేక్ ఆఫీస్ కి అడవిడిగా రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే అతని కబోర్డ్ లో చాలా హోమియోపతి బిళ్ళలు ఉన్నట్టు మనకు చూపిస్తారు. తర్వాత వివేక్ వాళ్ళ అమ్మ వివేక్ తో, మీ తమ్ముడు కాల్ చేశాడు, మీ నాన్న కింద పడిపోయి దెబ్బలు బాగా తగిలాయని చెప్పాడు. ఆఫీస్ కి వెళ్లే దారిలో నాన్నను చూసి వెళ్ళని చెబుతుంది. యాక్చువల్ గా వివేక్ పేరెంట్స్ డివోర్స్ తీసుకుని ఉంటారు. వివేక్ వాళ్ళ అమ్మ వివేక్ తో అండ్ వివేక్ వాళ్ళ నాన్న వివేక్ తమ్ముడితో ఉంటారు. నెక్స్ట్ సీన్ లోకి వెళ్తే యాక్చువల్ గా వివేక్ కి మోషన్ ప్రాబ్లం ఉంటుంది. అందువల్ల బయట ఫుడ్ తినడు. సిటీలో కూడా ఫుడ్ అతనే కుక్ చేసుకుంటూ ఉంటాడు. అందువల్ల అతని భార్య టిఫిన్ బాక్స్ రెడీ చేసిస్తుంది. వివేక్ వాళ్ళ నాన్నింటికి వెళ్లి పిలవగా ఎవరూ జవాబు ఇవ్వకపోవడంతో తమ్ముడికి కాల్ చేసి నాన్నకి ఎలా ఉందని అడుగుతాడు. దానికి అతని తమ్ముడు ఏమీ లేదు, నాన్న ఒక కుక్కతో ఆడుకుంటూ ఉండగా అది దాడి చేసి కరిచింది. దానిని ఎవరో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అది బాగా వైరల్ అయ్యింది. అది చూసి చుట్టుపక్కల వాళ్ళంతా ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు నాన్న బాగానే ఉన్నాడని చెబుతాడు. తర్వాత అతను బస్సులో వెళ్లేటప్పుడు ఒక అమ్మాయిని వెకిలి చూపులతో చూస్తూ ఉంటాడు. అతను మొబైల్ చూస్తూ ఉండగా ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోలో వాళ్ళ నాన్న ఫుల్ గా తాగేసి కుక్కతో ఆడుతూ ఉన్నట్టు ఉంటుంది. అప్పుడు అతనికి తప్పంటా వాళ్ళ నాన్నదే అని చెప్పి అర్థమవుతుంది. బస్సు ఒక క్యాంటీన్ దగ్గర ఆగుతుంది. ప్యాసింజర్స్ అందరూ టిఫిన్ తినడానికి అని చెప్పి బయటకు వెళ్తారు. కానీ ఆ అమ్మాయి ఇంకా వివేక్ మాత్రమే బస్సులో ఉంటారు. వివేక్ తను తెచ్చుకున్న బాక్స్ లో ఫుడ్ ని తింటాడు. అతనికి మోషన్ ప్రాబ్లం ఉండడం వల్ల వాష్రూమ్ కి వెళ్లి చాలా ఆలస్యంగా రావడంతో ప్యాసింజర్స్ అందరూ అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో వివేక్ ఫాదర్ ని చూపిస్తారు. అతను తన ఫ్రెండ్ తో కలిసి వివేక్ వాళ్ళ మదర్ కి ఆమె పెన్షన్ మనీ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటారు. కానీ ఆమెకి అతను రావడం అసలు ఇష్టం ఉండదు. నెక్స్ట్ సీన్ లో వివేక్ లేట్ గా ఆఫీస్ కి వచ్చి మళ్ళీ వాష్రూమ్ లోకి వెళ్లి చాలా టైం తర్వాత బయటకు వచ్చి తన సీట్ లో కూర్చొని దీంతో బయట ఒక అమ్మాయి ఉంది, ముందు అమ్మాయిని పంపని చెప్పి చెబుతాడు. ఆ అమ్మాయి పేరు దివ్య. అతను చాలా ప్రేమగా, చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అంటాడు. అందుకామె, యాక్చువల్ గా మా ఫాదర్ కూడా ఆఫీస్ లోనే వర్క్ చేసేవారు. రీసెంట్ గా ఆయన చనిపోయారు. ఆయన పేరు మీద ఇన్సూరెన్స్ ఉంది, కానీ అందులో కొంచెం ప్రాబ్లం ఉంది. మీరు ఒక సైన్ చేస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుందని చెబుతుంది. దానికి వివేక్, ఏం పర్లేదు, మీ ప్రాబ్లం నేను చేసి పెడతానని చెప్పి ఆమెకి లేనిపోని మర్యాదలు చేస్తూ ఉంటాడు. ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకొని వివేక్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి, మీరు ఇచ్చిన మెడిసిన్ వాడిన తర్వాత కూడా నా మోషన్ ప్రాబ్లం తగ్గలేదని చెబుతాడు. దానికి ఆ డాక్టర్, నేను ఇచ్చిన మెడిసిన్స్ తో పాటు వేరే మెడిసిన్ ఏమైనా వాడుతున్నావా అని అడుగుతాడు. దానికి వివేక్, మీ మెడిసిన్ పనిచేయట్లేదని చెప్పి అలోపతి కూడా వాడుతున్నానని చెబుతాడు. అందుకు డాక్టర్, హోమియోపతి మెడిసిన్ అనేవి చాలా స్లోగా పనిచేస్తాయి, కాబట్టి మీరు హోమియోపతి మెడిసిన్స్ తో పాటు వేరే ఏ మెడిసిన్ వాడొద్దని చెబుతాడు. అందుకు వివేక్ సరేనని చెప్పి, నేను సెక్స్ సామర్థ్యం పెంచుకోవాలనుకుంటున్నాను, దానికి ఏమైనా మెడిసిన్ ఉంటే ఇస్తారా అని అడుగుతాడు. అందుకు డాక్టర్ ఒక మెడిసిన్ ఇచ్చి వీటిని మీరు వైన్ లో మాత్రమే కలిపి తాగాలని చెబుతాడు. అప్పుడు ఆ మెడిసిన్ తీసుకుని వివేక్ ఓ బార్లోకి వెళ్లి వైన్ కొనుక్కుని ఇంటికి వెళ్తాడు. వివేక్ ఉంటున్న ఇంటి ఓనర్ ఒక ముసలావిడ. ఆవిడ మంచానికే పరిమితమై ఉంటుంది. ఆమెకు ఒక కూతురు, పేరు దియానా. ఆమెకు మీడియాలో ఒక ఫేమస్ యాక్టర్ అవడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ముసలావిడిని చూసుకోవడానికి కేర్ టేకర్ గా ఇద్దరు భార్యాభర్తలు వచ్చి వెళ్తూ ఉంటారు. దియానాకి ఐశ్వర్య అనే బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది. ఆమెకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దియానా ఆమెకు కాల్ చేసి, నీ దగ్గర ఏమైనా ఆఫర్స్ ఉంటే నాకు చెబుతూ ఉండని అంటుంది. వర్క్ కంప్లీట్ చేసుకుని దియానా ఇంటికి వెళ్తుంది. అక్కడ వివేక్ ఉంటాడు. వివేక్ దియానా వాళ్ళ ఇంట్లోనే రెంట్గా ఉంటున్నాడు. అతను దియానాతో, నేను మీ అమ్మకు అన్నం తినిపించడానికి చాలా ట్రై చేశాను, కానీ ఆమె తినడం లేదని చెబుతాడు. దియానా వాళ్ళ అమ్మకి వివేక్ నచ్చడు. ఎందుకంటే దియానా ఇంకా వివేక్ వాళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు. అది ఆమెకి ఇష్టం లేదు. దియానాకి వివేక్ కి ఆల్రెడీ మ్యారేజ్ అయిందనే విషయం తెలుసు. కానీ అతను ఆమె మదర్ పైన చూపించే కేరింగ్, ఇంకా ఆమె ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు యాక్ట్ చేసే విధానం చూసి వివేక్ మంచివాడు అనుకోని అతనితో లివింగ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేసింది. డిన్నర్ అయిపోయాక వివేక్ డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకొని దియానాకి ఒక సెక్సీ డ్రెస్ ఇచ్చి వేసుకొని రమ్మంటాడు. కానీ దియానా, ఈ రోజు నా వల్ల కాదు, నేను రెస్ట్ తీసుకోవాలని చెబుతుంది. అయినా కానీ వివేక్ వినకుండా, నువ్వు డ్రెస్ వేసుకోవాల్సిందే అని చెప్పి ఫోర్స్ చేస్తాడు. ఆమె చేసేదేమీ లేక ఫ్రెష్ అప్ అవ్వి ఆ డ్రెస్ వేసుకుని వస్తుంది. తర్వాత వివేక్ ఒక పర్ఫ్యూమ్ ఆమె మీద స్ప్రే చేస్తాడు. ఆ స్మెల్ వల్ల దియానా ఇరిటేట్ అవుతూ, ఈ స్మెల్ నాకు పడదని నీకు ఎన్నిసార్లు చెప్పాలని తిడుతుంది. వివేక్, నేను కూడా నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఈ స్మెల్ వల్ల నాకు మంచి మూడ్ వస్తుందంటూ తన వైల్డ్ బిహేవియర్ తో ఆమెతో ఇంటిమేట్ అవుతాడు. నెక్స్ట్ డే దివ్య వాళ్ళ ఫాదర్ డెత్ సర్టిఫికేట్ తీసుకొని దివ్యకి ఇవ్వడానికి ఆమె వర్క్ చేసిన బ్యూటీ పార్లర్ కి వెళ్తాడు. సర్టిఫికేట్ చూసిన దివ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వివేక్ దివ్యని కాఫీకి ఇన్వైట్ చేస్తాడు. కానీ దివ్య వర్క్ ఉందని చెప్పి రిజెక్ట్ చేస్తుంది. ఇక్కడే మనకు వివేక్ ఒక ఉమనైజర్ అని చెప్పి తెలుస్తుంది. నెక్స్ట్ సీన్ లో దియానా ఐశ్వర్యతో తన ఫైనాన్షియల్ ప్రాబ్లం చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. వివేక్ గురించి కూడా చెబుతూ వాటి వల్ల ఆమె అనుభవిస్తున్న టార్చర్ గురించి చెప్పి బాధపడుతూ ఉంటుంది. తర్వాత
తర్వాత ఐశ్వర్య ఇంకా దియానా వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఐశ్వర్య దియానా వాళ్ళ మదర్ ని పలకరించి దియానాకి 5,000 ట్రాన్స్ఫర్ చేసి వెళ్తుంది. నెక్స్ట్ సీన్ లో వివేక్ వీకెండ్ అవడం వల్ల ఇంటికి వెళ్తాడు. ఆ రోజు వివేక్ వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ యానివర్సరీ అవడం వల్ల బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ నైట్ వివేక్ సితారాతో ఇంటిమేట్ అవడానికి ట్రై చేస్తుంటాడు, కానీ సితారా అందుకు ఒప్పుకోదు. అయినా కూడా వివేక్ ఆమెతో బలవంతంగా ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. ఇంతలో దియానా వివేక్ కి కాల్ చేసి వాళ్ళ అమ్మ చనిపోయిందనే విషయం చెబుతుంది. దానికి వివేక్ మాత్రం నేను వీకెండ్ కి ఇంటికి వచ్చానని తెలుసు కదా, నేను ఇప్పుడు రాలేను, నీకు కావాలంటే డబ్బు పంపిస్తానని చెబుతాడు. నెక్స్ట్ సీన్ లో దియానా ఐశ్వర్యతో కలిసి వాళ్ళ అమ్మకి అంత్యక్రియలు చేస్తుంది. వివేక్ వీకెండ్ అని పూర్తి చేసుకొని అతని రెంట్ హౌస్ కి అంతే దియానా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ వివేక్ దియానా వాళ్ళ అమ్మ ఫోటో దగ్గర క్యాండిల్ వెలిగించి కిచెన్ లో పనిచేస్తున్న దియానా దగ్గరికి వెళ్లి ఇంటిమేట్ అవడానికి ట్రై చేస్తుంటాడు. దానికి దియానా చాలా కోప్పడి వివేక్ ని కత్తితో బెదిరిస్తుంది. అందుకు వివేక్ ఆమె కోపాన్ని కూల్చేసి ఇంకొకసారి చూద్దాంలే అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ఐశ్వర్య దియానికి ఒక వీడియో చూపిస్తుంది. అందులో వివేక్ దివ్యతో కలిసి స్కూటీ పైన వెళ్తున్నట్టు చూపించి వివేక్ మంచివాడు కాదు, నీలాగా ఇంకొక అమ్మాయిని మోసం చేస్తున్నాడని చెప్పి చెబుతుంది. దాంతో వివేక్ కి తగిన బుద్ధి చెప్పాలని తనలాగా ఇంకొక అమ్మాయి బాధపడకూడదని చెప్పి డిసైడ్ అయిపోయి సితారా దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పడానికి బయలుదేరుతుంది. ఇక్కడ వివేక్ దియాని ఇంట్లో లేడన్న విషయం తెలుసుకొని దివ్యాని ఆ ఇంటికి తీసుకువెళ్లి దివ్యతో రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు. అది నచ్చిన దివ్య నేను అలాంటి దాన్ని కాదని చెప్పి వివేక్ ని తిట్టి వెళ్ళిపోతుంది. ఇదంతా దియానా వాళ్ళ అమ్మని చూసుకోవడానికి వచ్చిన కేర్ టేకర్స్ వైపు చూసేస్తుంది. తర్వాత వివేక్ తన రూమ్ లోకి వెళ్లి తన టాబ్లెట్స్ కోసం వెతుకుతాడు, కానీ అవి ఎక్కడా కనిపించకపోవడంతో దియానాకి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో వివేక్ బాగా ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఇక్కడ దియానా సితారాని కలిసి వివేక్ ఎలా తనని టార్చర్ చేస్తున్నాడని చెబుతుంది. ఆమెకు నమ్మకం కలగడానికి వివేక్ వాడుతున్న టాబ్లెట్స్ ని కూడా చూపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు తను దివ్యాని కూడా ట్రాప్ చేస్తున్నాడని దియానా ఇంకా ఐశ్వర్య ఇద్దరు కలిసి చెబుతారు. దానికి సితారా చాలా బాధపడుతూ నా భర్త నాతో చాలా వైల్డ్ గా ఇంటిమేట్ అవుతున్నాడనే విషయం తెలుసు, కానీ ఇలా వేరే అమ్మాయిలతో కూడా రిలేషన్ పెట్టుకున్నాడని చెప్పి అనుకోలేదని చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వివేక్ సితారాని మంచానికి కట్టేసి ఆమెతో వైల్డ్ గా ఇంటిమేట్ అవుతాడు. దాంతో సితారా చాలా బాధపడి దియానాకి కాల్ చేసి మీరు చెప్పింది చేద్దాం, ఎలా అయినా ఈ మృగానికి బుద్ధి చెప్పాలని అంటుంది. తర్వాత సితారా వివేక్ వాళ్ళ మదర్ ని ఇంకా వాళ్ళ కూతుర్ని వివేక్ వాళ్ళ తమ్ముడి ఇంట్లో వదిలిపెట్టి వస్తుంది. తర్వాత వివేక్ ఇంటికి వస్తూనే ప్లాన్ ప్రకారమే సితారా దియానా ఇంకా ఐశ్వర్య ముగ్గురు కలిసి వివేక్ పై అటాక్ చేసి అతను కుర్చీలో బంధిస్తారు. తర్వాత ఐశ్వర్య తన యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్టార్ట్ చేస్తుంది. సితారా ఇంకా దియానా వాళ్ళు ఎలా వివేక్ వల్ల టార్చర్ అనుభవిస్తున్నారు అనేది లైవ్ లో అంతా చెబుతూ ఉంటారు. ఈ లైవ్ అంతా వివేక్ వాళ్ళ అమ్మ చూసి వివేక్ వాళ్ళ తమ్ముడికి చెప్పి వివేక్ ని కాపాడమని చెప్పి అడుగుతుంది. దానికి వివేక్ వాళ్ళ తమ్ముడు తన అన్న చేసింది చాలా తప్పని అతనికి హెల్ప్ చేయడానికి నిరాకరిస్తాడు. ఈ లైవ్ ని పోలీసులు చూసి వెంటనే సితారా వాళ్ళ డోర్ ఓపెన్ చేయమని చెప్పి అడగ్గా వాళ్ళు మేము చెప్పాలనుకున్నది రేపటితో ముగుస్తుంది, అప్పుడు మేము విషం తాగి చనిపోవాలని చెప్పి నిర్ణయించుకున్నామని చెబుతారు. ఈ లైవ్ ని చూసిన చుట్టుపక్కల వాళ్ళంతా వివేక్ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి చూస్తూ ఉంటారు. మహిళా సంఘాల వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఉంటారు. వివేక్ తమ్ముడు కూడా లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు, కానీ పోలీసులు అందుకు నిరాకరిస్తారు. ఎమ్మెల్యే కూడా అక్కడికి వచ్చి వివేక్ కి హెల్ప్ చేయడానికి ట్రై చేయగా ఆయన వైపు కాల్ చేసి నువ్వు ఇందులో ఇన్వాల్వ్ నీ పరువే పోతుందని చెప్పగా అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వివేకం వాష్రూమ్ కి వెళ్లాలని చెప్పి బాత్రూమ్ లోకి వెళ్లి అక్కడ ఒక కర్రను తీసుకొని వాళ్ళ మీద దాడి చేయడానికి ట్రై చేస్తాడు. కానీ సితారా దియానా ఇంకా ఐశ్వర్య వీళ్ళు ముగ్గురు మళ్ళీ వివేక్ మీద దాడి చేసి అతన్ని మళ్ళీ కట్టిపడేస్తారు. ఇవన్నీ లైవ్ లోనే జరుగుతూ ఉంటాయి. వివేక్ కి కావాల్సినవన్నీ వాళ్ళు చేస్తూ సమకూరుస్తూ ఉంటారు. వివేక్ పదే పదే తప్పించుకోవడానికి చూడడం, వాళ్ళు మళ్ళీ అతని మీద దాడి చేసి అక్కడ కట్టిపడేయడం, ఇలా లైవ్ లో మరుసటి ఉదయం వరకు కొనసాగుతూనే ఉంటుంది. అప్పుడు సితారా ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అతని టార్చర్ అనుభవించాల్సిందే కదా అని చెప్పి బాధపడుతుంది. అప్పుడు వాళ్ళు ఇక ఈ లైవ్ ని ఆపేద్దామని చెప్పి డిసైడ్ అవుతారు. అప్పుడే అక్కడికి వివేక్ వాళ్ళ నాన్నగారు డోర్ పగలగొట్టుకుని మరి లోపలికి వెళ్ళి ఇలా అంటాడు, ఇంతవరకు నేను చాలా ఓపిక పట్టాను, ఇక నా వల్ల కాదని చెప్పి నేను కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, మీరు లైవ్ స్టార్ట్ చేసి అందరికి వినిపించండి అని చెప్పి అమ్ము అని ఒక అమ్మాయిని పిలిచి కెమెరా ముందు నిలబడతాడు. ఇక్కడే మనకి వివేక్ వాళ్ళ పేరెంట్స్ విడిపోవడానికి కారణం అనేది తెలుస్తుంది. వివేక్ వాళ్ళ నాన్నగారు ఇలా అంటారు, మేమిద్దరం ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల మా పెళ్లి జరగలేదు. వివేక్ వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, అయినా కూడా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ గానే ఉండిపోయాం. నేను తరచూ అమ్మును కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఇది చూసిన చుట్టుపక్కల వాళ్ళు మా గురించి తప్పుగా అర్థం చేసుకుని వివేక్ వాళ్ళ అమ్మకి మా గురించి తప్పుగా చెప్పారు. ఆ మాటలు విని వివేక్ వాళ్ళమ్మ నా నుంచి విడిపోయిందని చెబుతాడు. అమ్మ ఇలా అంటుంది, ఏ మగాడైనా సరే ఆడదాని ఇష్టం లేకుండా తనని తాకడానికి అతనికి హక్కు లేదు, అది ఆమె భర్త అయినా సరే. మనల్ని మనమే కాపాడుకోవాలి. ఒకప్పుడు ఆడది మగవాడి మీద ఆధారపడి ఉండేది, కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఇండిపెండెంట్ అవుతున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు.
వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు. చాలా మంది మహిళలు భర్తలు లేకుండా బతుకుతున్నారని చెప్పి మోటివేట్ చేస్తుంది. సితారా ఇంకా దియానా కెమెరా ముందుకు వచ్చి మేమింకెంతో జీవించలేమని చెబుతారు. నెక్స్ట్ సీన్ లో వివేక్ తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న అమ్మాయి పోలీస్ స్టేషన్ కి వెళ్లి వివేక్ డైలీ బస్సులో ఎలా ఆమెతో వెకిలుగా బిహేవ్ చేస్తాడో వివరించి రేపు ఆమెకి ఏమైనా జరిగితే దానికి కారణం వివేకే అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి వస్తుంది. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్ వాటి ఎక్స్ప్లెనేషన్. ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అసలు ఇలా చేసేవారికి ఏ శిక్ష విధిస్తే బాగుంటుందో కూడా మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి బాధలు అనిపిస్తున్న ఎంతో మంది ఆడవాళ్ళకి ఈ మూవీ అంకితం చేస్తున్నాను. అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.